హలో హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు దొండకాయ చట్నీ చేస్తున్నానండి. ఇక్కడ దొండకాయలు, పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసానండి. ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో ఇంకా మెంతి పొడి వేయాలండి కొద్దిగా. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతి పొడి, ఇంగువ కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేసాను. ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తాను. చింతపండు గుజ్జు ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా వేగనిచ్చి ముక్కల్లో పచ్చివాసన అంతా పోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. అన్నీ బాగా వేయించుకొని చల్లారినాక మిక్సీ పెట్టాలండి. ఇది మరీ మెత్త కాకుండా కొంచెం బరకగా ఉండాలి చట్నీ. తర్వాత తాళింపు పెట్టుకోవాలి అన్నమాట. అన్నంలోకి బాగుంటుంది కలుపుకొని. అన్నం చపాతీ కానీ బాగున్నా ఉంటుంది, కానీ అన్నానికి మొత్తంలో అన్నంలో బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఇదిగోండి వంకాయ పచ్చడి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను చల్లారిన తర్వాత. ఇప్పుడు పోపు వేసేస్తున్నానండి. ఇది బాగా వేగాలండి. ఇది కొద్దిగా ఎర్రగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ పోపు మరి పోపు వేయకూడదు. బాగా వేగింది. ఇప్పుడు
ఇప్పుడు ఈ పచ్చడి నూరిన దొండకాయ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇది అయిపోయిందండి. ఇది ఉప్పు అంత సరిగ్గా వేసుకున్నాము. ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము గిన్నెలోకి. నెక్స్ట్ కోడిగుడ్డు పొరటు చేస్తున్నానండి. అదే కోడిగుడ్డు బుర్జీ అంటారు కదా. ఉల్లిపాయలు ఇలా సన్నగా బాగా తరుక్కొని కట్టెలతో పసుపు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు అంతా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. బాగా మెత్తగా చేసిన తర్వాత బాగా మెత్తగా పిసుక్కోవాలి. ఇది అన్నీ కలిసేట్టు చేసుకొని తర్వాత రెండు కోడిగుడ్లు ఇలా వేసి ఇందులో వేసిన తర్వాత దీంతో బాగా గిలగొట్టాలండి. కడాయిలో నూనె వేసుకొని ఇలా ఎగ్ వేసి బాగా బిట్టర్తో మనం ఎంత బీట్ చేస్తే అంత బాగా ఉజుగా పొరలుగా వస్తుంది అన్నమాట. ఇది ఎగ్ బుజ్జి పొరట్టు కూడా అంటారు దీన్ని. కొంచెం మీడియం మంట మీద వేసి పెట్టాలి. ఇప్పుడు ఆయిల్ వేడిని కానివ్వాలి. కొత్తిమీర అంతా బాగా వేసుకున్నానండి. ఇది ముందే కొంచెం నీచు వాసన కాబట్టి వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట. వేసి కాసేపు వేగనివ్వాలండి. అప్పుడే కదల్చకూడదు. కొద్దిగా అయిన తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కలిపెట్టాలండి. వెంటనే కలపకూడదు. ఇప్పుడు అయింది. ఇది కలిపెట్టాము. తిన్నంత ఎర్రగైంది కదా. ఇప్పుడు మనం పొడిగా చేసుకోవాలన్నమాట. మనం ఇలాగే ఉంచేస్తే అట్టు అయిపోతుందండి. ఇది అట్టు కాకుండా పొరట్టులాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం మీడియం మంట మీద కొంచెం నెమ్మదిగా వేగనివ్వాలి. తొందరగా అయితే తొందరగా మాడిపోతుంది. గుడ్డుతో పాటు ఉల్లిపాయలు కూడా బాగా వేగనిస్తే నెమ్మదిగా బాగా అవుతుందండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా మూసి పెట్టేద్దాము. మూసేసి ఉంచితే కొత్త ఆవిరి మీద బాగా ఉడుకుతుందండి.